డీటెయిల్స్ అడిగారు. ఇప్పుడు మేము సబ్మిట్ చేస్తున్నాం. కానీ ఇప్పటికి మనం తీసుకునే డబ్బులు ఒక 25-27 వేల కోట్లే వస్తుంది. కానీ మనకి ఇంకా ఒక 55 వేల కోట్లు 60 వేల కోట్లు కావాలి మొత్తం ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలంటే, ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పుడు స్కీమే క్లోజ్ అయిందంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేయబోతున్నాం. లేదు, అది ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్కి, కొత్త ప్రోగ్రామ్స్ కాదు. ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్కి 3 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశారు. అందులో వచ్చేటి ఇప్పుడు 4 వరకు కంప్లీట్ చేస్తాం. ఇంకా దగ్గర 50 వేల కోట్లు 55 వేల కోట్లు అదనంగా కావాలి. దాన్ని ఏ విధంగా కన్విన్స్ చేయాలని కన్విన్స్ చేసి అది కూడా వస్తే మీరు అన్నట్టు అష్యూర్డ్ వాటర్ వస్తుంది, క్వాలిటీ వాటర్ వస్తుంది. దట్ ఈస్ అవర్ ఎయిమ్. అర్బన్ ఏరియాకి అయితే ప్రోగ్రామ్ ఇచ్చేసాం. వీఆర్ గోయింగ్ టు కంప్లీట్. రూరల్ ఏరియా కూడా వర్క్ చేస్తున్నాం. అది వస్తే మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అప్పుడు కాడా కూడా పెడతాం. కాడా పెట్టి ఎక్కడెక్కడ క్వాలిటీ ఆఫ్ వాటర్ ఎట్టుందో అనలైజ్ చేసే మెకానిజం కూడా వస్తుంది. దానివల్ల మెయింటెనెన్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని పెట్టి కరెక్ట్గా మెయింటైన్ చేస్తే, స్టాండర్డ్స్ పెట్టి వాటర్ టెస్టింగ్ కూడా పీరియాడికల్గా టైం టు టైం ప్లేస్ టు ప్లేస్ చేయగలిగితే పర్ఫెక్షన్ వస్తుంది. దట్ ఈజ్ ఓన్లీ ది సొల్యూషన్. ఇక్కడవన్నీ మనం ప్రయత్నాలు ఇప్పుడు మీరు చూశారు. ఇప్పుడే ఈ మీటింగ్లో నేను ఫస్ట్ టైం మళ్ళీ ఏదైతే నేను మీకు చెప్పానో, ఎలక్షన్లో కష్టపడతాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, అభివృద్ధి పైన ఖర్చు పెడతామని చెప్పి చాలా రిపీటెడ్గా చెప్పాను. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచితే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరగవు. అది నిరూపించాం ఫస్ట్ ఇయరే. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడిపోయిందో, ఆసుదులు కొన్నారో అలాంటి రాష్ట్రంలో సెకండ్ ప్లేస్కి వచ్చాం. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నా, మా వాళ్ళని, వాళ్ళు చేసిన కార్యక్రమానికి. ఇది దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. దెన్ విల్ గో. సార్, సీఎం గారు, కేరళలో 1 మినిట్. నేను అందుకనే ఉంది, అనీమియా ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంది, సికిల్ సెల్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంది. అలాంటివన్నీ ఉన్నాయి, తీసుకుంటున్నాం, డేటా అంతా ఉంది. ఇప్పుడు ఏ విధంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి? ఏజెన్సీ ఏరియాలో రిసోర్సెస్ లేక కాదు, అవేర్నెస్ లేక. రెండోది, అక్కడ ఎడ్యుకేషన్ కూడా తక్కువ ఉంది కాబట్టి డాక్టర్స్ కూడా పెద్దగా లేరు కాబట్టి మెడికల్ కాలేజ్ కూడా పాడేరులో వచ్చింది. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. అక్కడ వీలైనంత వరకు అవసరమైతే స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి, లేకుంటే ప్రైవేట్ వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించి, ఏదైతే ఆరోగ్యశ్రీ మొత్తం ఎక్స్టెండ్ చేసి ఏమేం చేయాలనో అన్ని మార్గాలు. ఇప్పుడు ఉదాహరణకు మేమే గవర్నమెంటే చేయాలంటే కొన్ని చేయలేమనే ఉద్దేశంతో ఇప్పుడు మీరు చూసినప్పుడు ఆన్లైన్, ఆఫ్లైన్, రాబోయే రోజుల్లో ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కదానికి మనం హాస్పిటల్ పరిగెత్తాల్సిన పని లేదు. ఆ స్టేజ్కి వచ్చేస్తున్నాం. ఆన్లైన్లోనే మనకు అడ్వైజ్ అంతా కూడా వచ్చేసే పరిస్థితి వస్తూ ఉంది. దానికి బెస్ట్ సిస్టమ్ ఐఎమ్ బ్రింగింగ్. బిల్ గేట్స్ ఫౌండేషన్తో టాటా ఇది పెట్టి టీసీఎస్ కంప్యూటరైజేషన్తో చేపించి అది వచ్చినప్పుడు మీకు చాలా వరకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏజెన్సీ ఏరియాలో స్పెసిఫిక్గా అవేర్నెస్ తీసుకురావడం, ఆ ఏరియాలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయడం, విల్ వర్క్ ఇట్ అవుట్. వీఆర్ వెరీ కీన్. అందరి ఆరోగ్యం కాపాడడం, మచ్ మోర్ వీఆర్ కన్సర్న్ ఏజెన్సీ ఏరియా. నిన్న మీరు చూస్తే 22% మన్యంలో అల్లూరి సీతారామరాజు గ్రోత్ రేట్ 22%, హైయెస్ట్ గ్రోత్ రేట్. ఈరోజు అరకు కాఫీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండెడ్ కాఫీ ఇన్ ది వరల్డ్. సువాసనలతో అరకు కాఫీ నిద్రలేస్తే కలవరించే పరిస్థితికి వచ్చారు. ఆర్గానిక్ కాఫీ, అరకు కాఫీ. దట్ ఈజ్ అవర్ ఎఫర్ట్. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్కి ఒక కేంద్ర బిందువుగా ఏజెన్సీ ఏరియా తయారైంది. నౌ పీపుల్ ఆర్ టాకింగ్ ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్. ఆంధ్ర కాశ్మీర్ ఈస్ లంప్సింగి. మనం ఏదో కాశ్మీర్ ఎక్కడో ఉందనుకుంటాం, ఆడికే పోవాలనుకుంటాం. కాదు, అలాంటి క్లైమేట్ ఇక్కడ ఉంది. దాన్ని మనం ఉపయోగించుకోవడం లేదు. అక్కడ పోతే ఆ ఎన్విరాన్మెంట్, ఆక్సిజన్, ఓజోన్,
మీరు రీఛార్జ్ కావడం మనుషులు ఒక దగ్గర 1 అవర్లో మీరు విశాఖపట్నం నుంచి 1 అవర్ వెళ్తే అలాంటి ప్రదేశం వస్తుందంటే యూ హ్యావ్ టు ఇమాజిన్. ఇవన్నీ మనం ఉపయోగించుకోలేకపోయాం. నౌ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సార్ ఇక్కడ సార్ రీసెంట్గా నసరాపేటలో బర్డ్ ఫ్లూ ఒకటి డెత్ జరిగింది, సెంట్రల్ టీం కూడా వచ్చిపోయింది. బర్డ్ ఫ్లూ సార్, బర్డ్ ఫ్లూ ఒక పాప చనిపోయిందని మీ సెంట్రల్ టీం మిమ్మల్ని మీట్ దానికి కూడా కారణాలన్నీ అనలైజ్ చేస్తున్నాం. ఒక కారణమే కాదు, ఏమేం కారణాలు ఉన్నాయని అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నారు. వీఆర్ వెరీ కేర్ఫుల్, వీఆర్ టేకింగ్ ఆల్ ప్రివెన్షన్. సార్ ఇక్కడ సార్ బర్డ్ ఫ్లూ లేదు, సార్ బర్డ్ ఫ్లూ అక్కడ లేదు, ఎక్కడ బర్డ్ చనిపోలేదు. కానీ ఇది వచ్చినప్పుడు దానికి కూడా అలర్ట్ చేసి ఆల్ రౌండ్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. సార్ ఈ స్లమ్ ఏరియాస్ లో న్యూట్రిషన్ ఫుడ్ లేక బిలో పవర్టీ లైన్ స్లమ్ ఏరియాస్ లో సార్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ ఫుడ్ వల్ల కూడా క్రానిక్ డిసీజెస్ వస్తున్నాయి. అందుకేమో ఇప్పుడు మనం అంతా అన్నా క్యాంటీన్ పెట్టాం, రైస్ బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇస్తున్నాం. ఇంకా అవన్నీ కూడా అనలైజ్ చేస్తాం, ఏమేం చేయాలనో. అందుకే ఇప్పుడు P4 తీసుకొచ్చాం. ఎన్ని విధాలుగా ఎంపవర్ చేయాలనో, నాలెడ్జ్ పెంచాలనో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ ప్రాబ్లం, కొన్ని ప్రాంతాల్లో తినే తిండి కరెక్ట్గా తినకుండా పోవడం. 2 ప్రాబ్లమ్స్, మాల్ న్యూట్రిషన్ ఒకటైతే, ఇంకొక పక్కన మీరు తినే ఫుడ్ న్యూట్రిషనే కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్పా కదా నిన్న, వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ హాస్టల్, వన్ ఆఫ్ ది బెస్ట్ మీల్ వీఆర్ ప్రొవైడింగ్ నౌ, 7 meals. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. ఏ స్పిరిట్ అయితే నేను ఆలోచిస్తున్నానో ఆ స్పిరిట్ అక్కడ అమలు అవుతా ఉంది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ప్రాక్టీసింగ్. మీకు అందరూ కూడా చెప్తాను, మీరు కూడా ఒక 6 సార్లు లైట్ మీల్ తీసుకోండి, హెవీ మీల్ కాదు. మీకు అలవాటు హెవీ మీల్ తీసేసుకొని 3 రోజులు మార్నింగ్ అయిపోతే వచ్చేయడం, మళ్ళీ తినకుండా ఉండడం. ఫాస్టింగ్ చేయండి, తప్పులేదు. దట్ ఈస్ ఆల్సో సైన్స్. ఫాస్టింగ్ ఈజ్ డిఫరెంట్, ఫర్ ఇర్రెగ్యులర్ డైట్ ఈజ్ డిఫరెంట్. సార్ ఇప్పుడు ఈ అతివృష్టి అనావృష్టిలు కాకుండా ముందు మిమ్మల్ని ప్రాక్టీస్ చేస్తే మీరే సమాజానికి ఒక విధంగా అసెట్, లయబిలిటీ. సార్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది కదా సార్, హెల్తీ లైఫ్, హెల్తీ ఎయిర్, గాలి, మంచి గాలి, స్వచ్ఛమైన ఆలోచనలు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఫుడ్, అన్ని స్వచ్ఛంగా. 70% ఆఫ్ డిసీజెస్ సాంబశివరావు సార్, 1 by 1. సాంబశివరావు ఫ్రమ్ హిందూ సార్. ఒక క్వశ్చన్, మీరు ప్రజెంట్ చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా కొత్తగా తీసుకునేది, 4 కాన్సెప్ట్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ హోలిస్టిక్గా చూస్తే చాలా బాగుంది, కానీ ఇప్పుడు దానికి అడిషనల్ బడ్జెట్ అవసరం అవుతుంది అనిపిస్తుంది కదా, దాన్ని ఎలా మీట్ అవుతారు? ఇప్పటికే 23,000 కోట్ల పైన మీరు స్పెండ్ చేస్తున్నారు. యు ఆర్ లాగింగ్ బిహైండ్ రెవెన్యూ ఆల్సో. నేనేమంటానంటే మనీ కంటే కూడా ఇంటెన్షన్, రీఓరియంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 10 లక్షల కోట్లు నాకు అప్పు ఉంది, వారసత్వంగా వచ్చిన సమస్య. బ్రాండ్ ఏపీ టోటల్గా డిస్ట్రాయ్ అయింది. ఈరోజు మనం